అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, చర్చిలో భారీ బాంబు పేలుడు, చెల్లాచెదురుగా మృతదేహాలు. వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాము. ఆదివారం నాడు సిరియాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజధాని డమాస్కస్ శివారులోని డ్వేలా ప్రాంతంలో ఉన్న మార్ ఎలియాస్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ ఆత్మాహుతి బాంబర్ లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చేసుకున్నాడు. సిరియా అధికారిక వార్తా సంస్థ సానా కథనం ప్రకారం ఈ పేలుడులో 13 మంది అక్కడికక్కడే మరణించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం మరో 53 మంది గాయపడ్డారు. అయితే బ్రిటన్కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం మృతులు, గాయపడిన వారు అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. స్థానిక మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం చూస్తే మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అయితే సిరియా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిసిన వివరాల ప్రకారం ఐసిస్, ఇస్లామిక్ స్టేట్కి చెందిన ఓ ఉగ్రవాది చర్చలోకి ప్రవేశించి ముందుగా కాల్పులు జరిపి అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు అన్నట్టుగా చెప్తున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి రావద్దు మాట్లాడుతూ ఆ దాడికి పాల్పడిన వ్యక్తి ఇద్దరితో కలిసి వచ్చాడు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. ఆ వ్యక్తి మొదట చర్చిపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి బాంబు పేల్చుకున్నాడని చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, ప్రథమ చికిత్సా బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో రక్తపు మరకలు, ఛిద్రమైన శరీరాల వంటి భయంకర దృశ్యాలు కనిపించాయి. ఒక మహిళ మోకాళ్లపై కూర్చొని కంటతడి పెట్టిన దృశ్యాలు హృదయాలను కలిచివేశాయి. గత కొన్ని సంవత్సరాల్లో సిరియాలో జరిగిన అత్యంత తీవ్రమైన చర్చి ఉగ్రదాడిగా ఇది గుర్తింపు పొందింది.